తెలీదు, ఎందుకంటే మీకు సంబంధించిన వ్యాపారస్తులు. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఆ రోజే గత 7 సంవత్సరాల కిందే మన గ్రామాలకు వచ్చి మనం ఒక విషయం అడిగితే, ఒకసారి రామాలయ గుడికి ఒక చిన్న ల్యాండ్ కావాలంటే నేను ఉన్నాను అని చెప్పి తన వంతుగా ఫస్ట్ ఈ గ్రామానికి ఒక దాతగా వచ్చి చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాజుగారు. ప్రతి ఇంటికి తిరిగా, మీకు తెలుసో లేదో 2700 కిలోమీటర్లు తిరిగా. అమ్మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఉంటే మీరు నమ్మించారు, మోసపోయారు. నేను లంచాలు తీసుకునే బ్యాచ్ నేను కాదు. అవినీతి సొమ్ము 200 కోట్లు 300 కోట్లు సంపాదించే బ్యాచ్ నేను కాదు. ఇన్నాళ్ళు ఆ గట్టున్నారు, ఈ గట్టుకొచ్చి చూడండి ఎలా ఉంటుందో అని చేతులు పెట్టి అడిగా. ఆశీస్సులన్నీ నన్ను అడిగా. ఒక మంచివాడికి ఓటేసేవారు అని మీరు తృప్తిగా ఎప్పుడైతే అనుకుంటారో, నేనెప్పుడు లంచాలు లేకుండా నిజాయితీగా పనిచేసి మీ అందరి చేత సవాష్ అనిపించుకుంటాను, అప్పుడు మాత్రమే నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. నేను ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నా. ఓటు అనేది నా కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, మీకోసం, మీ కుటుంబం కోసం, మీ ఊరి కోసం, బాపట్ల ప్రాంత ప్రజల కోసం అని మీరు గుర్తించాలి. నేను సిన్సియర్గా ఉన్నా, బాధ్యతగా ఉన్నా, మీరు సిన్సియర్గా ఉన్నారా, బాధ్యతగా ఉన్నారా? మీ బాధ్యతను మీరు గుర్తెరగండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మీ పల్లిపాలెం ప్రజలది. ఊరంతా ఒకటవ్వండి. మీరు ఏ నమ్మకంతో వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ఎవరో రూపాయి నా దగ్గరికి తీసుకురావక్కర్లా. నేను మీకు సేవ చేయడానికే వస్తున్నా. అది చేయించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ ఈ అవకాశం